ఆర్తి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన తర్వాత ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి. ఇవాళ కంటెంట్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ మీద పెన్సిల్వేనియాలో ఆయన ర్యాలీ కండక్ట్ చేస్తూ ఉండగా ఒక స్నైపర్ షూట్ చేస్తూ చాలా దూరం నుంచి 4 బుల్లెట్స్ దాకా ఫైర్ అయ్యాయి. చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది పోయారు, ఇద్దరు. కాకపోతే ట్రంప్కి మాత్రం కుడి చెవు డ్యామేజ్ అయింది. కుడి చెవు రాసుకుని వెళ్ళిపోయింది. అక్కడ బ్లీడింగ్ అయింది. ఆయన వెంటనే కింద డక్ చేశాడు. దాంతో అతని టీం అంతా వచ్చి అతని మీద సేవ్ చేయడానికి ప్రొటెక్ట్ చేశారు. సో చాలా డ్రామాటిక్గా జరిగిందండి. ఇది చేసింది ఒక 20 ఏళ్ళ కుర్రాడంట, స్నైపరు. అంత దూరం నుంచి 20 ఏళ్ళ కుర్రాడుకి అంత ట్రైనింగ్ ఎలా వచ్చింది? అంత దూరం నుంచి ఫైర్ చేయడం అంటే స్నైపర్స్కి కొంచెం కష్టంతో కూడిన పని, ఎక్స్పీరియన్స్ చాలా ఉండాలి. వాళ్ళంతా ఎయిర్ స్పీడ్ అన్నీ క్యాల్కులేట్ చేసుకుని యాక్యురసీ కోసం చేస్తారు. మీరు రవితేజ సినిమా ఏదో చూసింటారు. వాడు స్నైపర్, చాలా ఎక్స్పర్ట్. ముందు ఎయిర్ స్పీడ్ అన్నీ చెక్ చేస్తాడు. వాడికి పక్కన ఒకటి గైడ్ చేస్తుంటాడు. ఎయిర్ స్పీడ్ ఎంత ఉందని అంత చెప్తుంటారు. సో బేసిక్గా ఇలాంటి స్నైపర్స్కి ఇది ఒక టీం ఉంటుంది, అతను పక్కన కూడా ఉంటాడు. సో అవంతా లేకుండా ఒక్కడే వెళ్ళి ఎలా చేశాడు, వాడిని కూడా చంపేశారు. అంటే 20 ఏళ్ళ కూడా షూట్ చేసి చంపేశారు. కాకపోతే వాడు దానివల్ల ఏంటంటే మనకి వాడి వెనకాల ఎవరు ఉన్నారు, వాడితో ఎవరు ఇచ్చారు, అదంతా తెలియడం కష్టం. ఇంకా సో బేసిక్గా ఇట్స్ ఏ మిరాక్యులస్ ఎస్కేప్ ఫర్ ట్రంప్. దేవుడే కాపాడాడు ట్రంప్ని. బేసిక్గా ట్రంప్కి చాలామంది ఎనిమీస్ ఉన్నారు, మీకు తెలియదు ఏముంది. ఆయనకి మంచి చేద్దామని చూస్తాడు పాపం. అతను మనిషి అయితే కటుగా మాట్లాడతాడు, కానీ భోళ మనిషి. బేసిక్గా అతను నేనుంటే యుక్రెయిన్ వారే రానివ్వను, ఇప్పుడు నేను కానీ మళ్ళీ వస్తే యుక్రెయిన్ వార్ని, రష్యా వార్ని ఆపేస్తాను అని ఒక మాట అన్నాడు. ప్లస్ అక్టోబర్ 7th ఇజ్రాయెల్ మీద అటాక్ అయింది కదా, అది కూడా నేనుంటే జరగదు అని అన్నాడు. బేసిక్గా ఆర్మ్స్ లాబీకి అగెన్స్ట్గా మాట్లాడుతున్నాడు. ఆర్మ్స్ లాబీ చాలా పెద్ద పవర్ఫుల్ లాబీ అండి అది. ఈ వాళ్ళంతా కూడా ఆర్మ్స్ అమ్ముకుని బతుకుతారు, డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళు ఆర్మ్స్ అమ్మాలంటే వాళ్ళకు యుద్ధాలు కావాలి. ఆ యుద్ధాలు వాళ్ళు తయారు చేసిన యుద్ధాలు ఇవన్నీ. యుక్రెయిన్ వార్ కానీ, ఇజ్రాయెల్ వార్ కానీ ఈ ఆర్మ్స్ లాబీ హ్యాండ్ లేకుండా జరగదండి ఇది. సో వాళ్ళ డబ్బులు పోతాయని చెప్పి వీడిని రానివ్వకుండా చూడాలి. వీడిని రానివ్వకుండా చూడాలంటే బైడెన్ గట్టి సత్తా సరిపోట్లే. బైడెన్ చూస్తే వాడు మొన్న మీటింగ్లో చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అంటే ముసలాడు అని కనబడిపోయింది. వీడు ఏం మాట్లాడుతున్నాడో అడిగే అర్థం కాదు ఒక స్టేజ్లో. ఏదో చెప్పాడు, నాకు రాత్రి నిద్ర లేదన్నాడు, లేదంటే జెట్ లాగ్ వల్ల అలా ఉన్నానన్నాడు, ఏదో చెప్పాడు. కానీ మనుషులంతా అర్థం చేసుకుంది అంటే బైడెన్ ఇస్ టూ ఓల్డ్ అండ్ ట్రంప్ ఇస్ మచ్, అంటే వాడికి ట్రంప్ అయితే చిన్నపిల్లాడేం కాదు, సేమ్ టైమ్ ఈ స్ట్రాంగర్ అండ్ మోర్ యాక్టివ్. మెంటల్ ఎజిలిటీ కూడా చాలా బాగుంది. సో ట్రంప్ విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అందువల్ల ఇప్పుడు వీడు ఎలాగ విన్ అయిపోతాడని చెప్పి వాడిని లేపేద్దామని చూస్తున్నట్టు ఉన్నారు. పోలీస్ కేసులు పెట్టారు. పాకిస్తాన్కి అమెరికాకి పెద్దగా తేడా లేదండి. ఎందుకంటే పాకిస్తాన్లో కూడా విన్నింగ్ క్యాండిడేట్ని జైలు పెట్టారు. ముందు పార్టీని రద్దు చేశారు. చాలా అన్ని రకాలు ట్రై చేశారు. అప్పటికీ గెలిచాడు పాపం ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్కి ఎంత పాపులారిటీ అంటే వాడిని జైల్లో పెట్టి వాడు పార్టీని రద్దు చేసి వాడు ఎలక్షన్ సింబల్స్ తీసేసిన ప్రైవేట్ క్యాండిడేట్ల కింద నిలబడి, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కింద నిలబడి వాడి పార్టీ వాళ్ళు గెలిచారు. సరే, అవంతా పాకిస్తాన్ ఎలక్షన్ ఒక పెద్ద ఫార్స్. యుఎస్లో కూడా అదే పరిస్థితి కనపడుతుందండి. ఇప్పుడు వాడు ఎలాగే గెలిచేస్తాడని చెప్పేసి వాడిని లేపేద్దాం చేశారు. ఇప్పుడు జైలు కూడా శిక్ష పడేలా ఉంది. ఆయనకి ఒక కోర్టు కేసు కూడా నడుస్తుంది, దాంట్లో శిక్ష పడింది కూడా. ఇలా ఉందండి అమెరికా పరిస్థితి. వాళ్ళు మనకి డెమోక్రసీ గురించి, హ్యూమన్ రైట్స్ గురించి నీతులు చెప్తున్నారండి. చాలా హాస్యాస్పదమైన పని. సో ఇంకా ఏం జరుగుతుందో నవంబర్ లోపు
ట్రంప్ని ఇంకా ఏం ఆటలాడిస్తారో చూడాలండి. కానీ ట్రంప్ అయితే ఈ మాటకి హీఈస్ వెరీ లక్కీ. దేవుడే కాపాడాడు అతన్ని. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.